నేటి నుంచి తెలంగాణలో డిఎస్సి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అధికారులు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసేశారు. ఈ రోజు నుంచి ఆగస్టు 5 వరకు 2 షిఫ్ట్లలో డిఎస్సి పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు ఒక షిఫ్ట్, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు మరో షిఫ్ట్ పరీక్ష నిర్వహణ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో 1,80,000 మంది అభ్యర్థులు డిఎస్సికి అప్లై చేసుకోగా 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాలున్నాయి. నేటి నుంచి తెలంగాణలో డిఎస్సి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ రోజు నుంచి ఆగస్టు 5 వరకు 2 షిఫ్ట్లలో డిఎస్సి పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు ఒక షిఫ్ట్, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు మరో షిఫ్ట్ పరీక్ష నిర్వహణ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో 1,80,000 మంది అభ్యర్థులు డిఎస్సికి అప్లై చేసుకోగా 14 జిల్లాలో 56 పరీక్షా కేంద్రాలున్నాయి. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఈ రోజు అంటే తెలంగాణలో డిఎస్సి పరీక్ష సంబంధించిన పరీక్ష ప్రారంభమైందని చెప్పొచ్చు. అయితే అంటే 2 షిఫ్ట్లు, అంటే మొదటిసారిగా ఆన్లైన్ పద్ధతిలో ఈ డిఎస్సి పరీక్ష నిర్వహిస్తున్నారు. అయితే 2 షిఫ్ట్లు నిర్వహిస్తున్న పరిస్థితి. ఉదయం 9 గంటల నుండి 11:30 గంటలకు ఒక షిఫ్ట్, అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుండి 4:30 గంటల వరకు. అయితే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఇప్పటికే అందరు అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు. అయితే చాలా రోజుల తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా డిఎస్సి నిర్వహించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో 7 సంవత్సరాల తర్వాత కూడా డిఎస్సి పరీక్ష అంటే నోటిఫికేషన్ గతంలో వేసినప్పటికీ కూడా కోర్టు చిక్కులు ఎన్ని అంశాలు కావచ్చు పరీక్ష వాయిదా పడడం, పోస్ట్ పోన్ అవడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారి డిఎస్సి పరీక్ష నిర్వహిస్తుంది. పకడ్బందీగా ఏదైతే పారదర్శకంగా నిర్వహించాలని కూడా అన్ని కసరత్తులు చేసింది. ఈ నేపథ్యంలో కూడా ఆన్లైన్ పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తుందని చెప్పొచ్చు. మొత్తం ఈ డిఎస్సి పరీక్షకు సంబంధించి 2,79,000 మంది ఈ పరీక్షకు అప్లై చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటు హిందీ భాష అంటే స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, అదేవిధంగా ఎస్జిటి కావచ్చు, భాషా పండితులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు ఈ పరీక్ష జరుగుతుంది. అయితే ఈ రోజు నుండి ఆగస్టు 5 వరకు ఈ పరీక్ష నిర్వహించడానికి కూడా అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికే అధికారులు పూర్తి చేశారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకైతే చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఏదైతే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి అంటే నిరుద్యోగులకు ఇది తీపి కబురు అని చెప్పాలి. ఎందుకంటే డిఎస్సి నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఎప్పటి నుండో ప్రిపేర్ అయ్యి ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులైతే సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరొకవైపు తగిన అంటే నోటిఫికేషన్లు ప్రభుత్వం వచ్చి నోటిఫికేషన్ వేసింది. సో ఈ నేపథ్యంలో కూడా తమకు ఏదైతే టైం కావాలంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి, అభ్యర్థులు వేడుకున్న పరిస్థితి. అయినా కూడా ఖచ్చితంగా నిర్వహించాలని కూడా ప్రభుత్వం నేపథ్యంలో కూడా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసిండ్రు. మొత్తం 11,062 పోస్టులకు గాను ఏదైతే గత మే నెలలో ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది అని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో కూడా ఈ పరీక్షలు అయితే ప్రారంభమయ్యే డిఎస్సికి సంబంధించి ఈ రోజు నుండి ఆగస్టు 5 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.